చూసాను. నాకు గుర్తొచ్చింది, పిల్లో కింద చూసాను నేను. ఇక్కడ లేదే, ఈ పిల్లో కింద చూసుంటాను. బెడ్ కింద ఉందేమో. అక్కడ 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 ఉందేమో, సరిగ్గా చూడు. నేను చూసాను రాజ్, కానీ అక్కడ లేదు. డ్రెస్సింగ్ టేబుల్. ఓ అలాగా. లేదు లేదు, అక్కడ ఉండే అవకాశం లేదు. నేను ఇక్కడే ఎక్కడో చూసాను. బహుశా ఇక్కడే ఇక్కడే ఎక్కడో చూసాను. ఇదిగో ఇక్కడుంది. చూసావా, నువ్వే పెట్టేసి నింద మాత్రం నా మీద వేస్తున్నావా? ఇదెక్కడ న్యాయం రాజ్? నేను నీ వాలెట్ లో నుండి డబ్బులు ఎందుకు తీసుకుంటాను? ఒకవేళ నాకు ఎప్పుడైనా డబ్బులు కావాలంటే గనక అప్పుడు హక్కుతో అడిగి తీసుకుంటాను. అధికారంతో నిన్ను అడుగుతాను రాజ్, నాకు ఇంత డబ్బు కావాలో అప్పుడు నువ్వు నాకు ఇచ్చి తీరాల్సిందే. చూడు, ఇక మీద నువ్వు ఇలాంటి నిందలు వేయాల్సిన అవసరం లేదు. అలాగే అలమారా ఏదైతే ఉందో అది నాది, దాన్ని నువ్వు ముట్టుకోకూడదు ఇకపైన. సరే సరే, ప్రతిరోజు అడగడం లేదు కదా, ఈ రోజు దొరకలేదు అడిగాను. ఇందులో ఇంత అరవడానికి ఏముంది? మరి నేను బయలుదేరుతాను. వెళ్ళు, ఇంకెప్పుడు నా అల్మారాన్ని ముట్టుకోవద్దు. వైశాలి, ఈరోజు నువ్వు బతికిపోయా. రాజ్కి ఈరోజు ఆ పేపర్స్ కనిపించుండుంటే ఈరోజు నా పని అయిపోయిండేది. అప్పుడు నువ్వు ఆ ఫ్లోర్ గురించి కలలు కంటున్నావు కదా, కోట, అది పూర్తిగా తునాతునుకలు అయిపోయిండేది ఎప్పటికీ. ఇప్పుడు ఆ పేపర్స్ని ఇంకెక్కడైనా పెట్టేయాలి. ఎలాంటి చోటంటే రాజ్ దృష్టి వాటి మీద పడకుండా ఉండాలి. రాజ్ దృష్టి మాత్రమే కాదు, ఆయన ఆలోచన కూడా పడకూడదు. ఆ చోటు ఎక్కడైనా వెతకాలి. ఆలోచించు వైశాలి. గుడ్ ఆఫ్టర్నూన్, నమస్కారం, సత్ శ్రీ అకాల్, ఆదాబ్. మీ అందరికీ తెలిసినట్టుగానే ఈ ఈవెంట్ మా కంపెనీకి చెందిన బేబీ ప్రోడక్ట్ ని లాంచ్ చేయడానికి ఏర్పాటు చేశాము. అలాగే ఈ కంపెనీలో నా వైఫ్ కూడా నాకు పార్ట్నర్ గా ఉంది. ఇక తను కూడా ఈ ప్రోడక్ట్ ని లాంచ్ చేయడం కోసం వచ్చింది. సో ప్లీజ్ గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. నేను మీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మీరందరూ ఇక్కడికి వచ్చి నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. ఒక ఆడదానిగా నేను అర్థం చేసుకోగలను. ఒక తల్లిగా తన బిడ్డను జాగ్రత్తగా చూసుకోవడానికి ఎన్నెన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ఆలోచనని దృష్టిలో పెట్టుకున్న తర్వాతే మేమిప్పుడు ఈ కొత్త బేబీ ప్రొడక్ట్ ని లాంచ్ చేశాము. ఒక బిడ్డ పెంపకానికి ఎప్పుడూ కూడా మా బేబీ ప్రొడక్ట్ ఒక తల్లికి తోడుగా ఉంటుంది. అలాగే ఇప్పుడు మీరు చాలా సంతోషిస్తారు. ఈ ప్రోడక్ట్ ని లాంచ్ చేయడానికి ఈ స్టేజీ మీదకి ఇప్పుడు రాబోతున్నారు లక్షల మంది గుండె చప్పుడు రాక్ స్టార్ అభి. Rockstar, man, rockstar. Love, love, happy love, 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 happy. Let's go. Love, happy love. Rockstar, love, love, rockstar, happy love. Rockstar, love, love, rockstar. ఇప్పుడు ఆయనతో ఎవరైతే స్పెషల్ గెస్ట్ రాబోతున్నారో వారిని చూసిన తర్వాత మీరందరూ ఎంతో సంతోషిస్తారు. హుషార్ రెట్టింపు అవుతుంది. నేను వారి గురించి ఒకటే చెప్తాను, వారంటే అభికి ఎంతో ఇష్టం. వారి ప్రత్యేకత ఏమిటో మీకు అర్థమయ్యే ఉండాలి. సో వెల్కమ్ ది గోర్జియస్, బ్యూటిఫుల్ అభిస్ లవ్, అభిస్ వైఫ్ ప్రజ్ఞా అభి. వెల్కమ్. వావ్,
వాట్ ఏ కపుల్. వీళ్ళిద్దరి మధ్య ఏదైనా లోటు ఉందంటే అది ఇంకేమీ కాదు, జూనియర్ అభి మాత్రమే. ఒకవేళ జూనియర్ అభి కూడా ఉండుంటే అప్పుడు మా ప్రోడక్ట్ లాంచింగ్ దీనికంటే బెటర్ గా ఉండే అవకాశమే ఉండదు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇంతకి తను ఎక్కడ? అది మీరు మీ ప్రొడ్యూసర్ని అడగండి, ఆయనే నన్ను ఇక్కడికి రమ్మని చెప్పాడు. నువ్వే తనుని ఇక్కడికి రావద్దని చెప్పుంటావు. అయినా తను నీ మాట ఎందుకు వింది? అసలు ఎక్కడుంది? మీకు అంత కంగారుగా ఉంటే మీరే వెళ్ళి స్వయంగా వెతుక్కోండి. నువ్వు నిజంగానే మాయలాడివి. ఏ పనైతే పెద్ద పెద్ద మోడల్స్ చేయలేకపోయారో అది నువ్వెలా చేయగలిగావు? తను నీ వెనక్కి తోసి నువ్వు ర్యాంప్ మీద నడుస్తున్నావు. ఒకవేళ నీ కారణంగా నా రెప్యుటేషన్ గానీ నా మార్కెట్ వాల్యూ గానీ తగ్గిందనుకో, అప్పుడు నిన్ను. చాలు, స్మైల్, కొంచెం నవ్వండి. అందరూ మిమ్మల్ని చూస్తున్నారు. నన్ను నీతో పాటు చూస్తున్నారు. కానీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా అంతటి నేను రాలేదు, నన్ను ఇక్కడికి పంపించారు. ఎక్కువగా సంతోషించాల్సిన అవసరం లేదు. నిన్న 4 రిపోర్టర్స్ని ఇంటర్వ్యూ తీసుకున్నారు కదా అని నువ్వు ఇలా చేయాలని నిర్ణయించుకున్నావు కదా? నువ్వు చేసింది అసలు కొంచెం కూడా బాలేదు. ముందు నువ్వు అభి పర్సనల్ లైఫ్లో నా స్థానం తీసుకున్నావు, ఇక ఇప్పుడు నా ప్రొఫెషనల్ లైఫ్ని కూడా నా నుండి లాగేసుకున్నావు. కానీ నేను ఈ సంతోషాన్ని పర్మనెంట్గా ఎప్పటికీ మారనివ్వను. నువ్వు నన్ను ఇన్సల్ట్ చేసావు కదా, ఇక ఇప్పుడు చూడు నేను నిన్నేం చేస్తాను. ఏ పరిస్థితి కల్పిస్తానంటే నువ్వు ర్యాంప్ మీద నడవటం కాదు, అభితో పాటు నిలబడటానికి కూడా పనికి రాకుండా పోతావు. ఎవరైతే నిన్ను చూసి చప్పట్లు కొడుతున్నారో వాళ్లే నిన్ను చూసి నవ్వడం మొదలు పెడతారు. పట్టుకోకపోతే ర్యాంప్ మీద నడిచే సంతోషంలో నువ్వు కింద పడిపోతావేమో. లాయర్ గారు, ఈ హాల్ని మేము ఎన్నో ఏళ్ల నుండి నడుపుతున్నాం. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయి, పైగా ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నాయి. నాకొకటి అర్థం కావటం లేదు, ఈ బిఎంసి వాళ్ళు ఏ కారణంతో నోటీస్ పంపించారు? దాన్ని పడగొట్టాలని ఎందుకు అనుకుంటున్నారు? మీరు డాక్యుమెంట్స్ అన్ని సరిగ్గా చూసి చెప్పండి, ఎందుకు ఇలా జరిగింది? అమ్మా ఒక్క నిమిషం. హలో, అది కుంకుమ భాగ్య అనే మ్యారేజ్ హాల్ ఒకటి ఉంది కదా, దాని డీటెయిల్స్ తీయించండి, తర్వాత నాకు ఫోన్ చేయండి, సరేనా? చూడండి, నేను ఈ ల్యాండ్ని ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తీయించమని చెప్పాను. మీరు నాకు చెప్తున్నారు కదా,
ఈ ల్యాండ్ మీదే అని, అప్పుడు BMC కేవలం దాన్ని ఖాళీ చేయమని మాత్రమే చెప్పగలదు. ఎందుకంటే రెసిడెన్షియల్ ఏరియాలో మీరు కమర్షియల్ పని చేయడం కుదరదు. ఒకవేళ BMC దాన్ని పగలగొట్టాలని ఆర్డర్స్ ఇచ్చిందంటే అప్పుడు మీ ల్యాండ్లో కట్టబడిన మ్యారేజ్ హాల్ గవర్నమెంట్ది అవుతుంది. గవర్నమెంట్ ల్యాండ్ ఎలా అవుతుంది? అదైతే మా గ్రాండ్ ఫాదర్ పేరు మీద ఉంది కదా. ఒకవేళ మీ తాతగారు ఆ ల్యాండ్ని గవర్నమెంట్ నుంచి లీజుకు తీసుకున్నారేమో. దాని గురించి మీకు ఆయన చెప్పుండకపోవచ్చు కదా. హాల్ని తిరిగి తీసుకోవడానికి ఏదో ఒక దారి ఉంటుంది కదా. చూడండి, ఒకవేళ ఆ ల్యాండ్ గవర్నమెంట్దే అయ్యుంటే తిరిగి తీసుకునే అవకాశం ఉండదు అని తెలుసుకోవాలి. ఒకవేళ ఎవరైనా పెద్ద మనిషి సిఫార్సు చేస్తే అప్పుడు ఆ ల్యాండ్ మీ పేరు మీద ఉండే అవకాశం ఉంటుంది. మరో పద్ధతి ఏంటంటే ఆ కేసు గెలవడానికి మీరు బోలెడంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. హలో, ఓకే, సరే. చూడండి, దేని గురించి నేను భయపడ్డానో అదే జరిగింది. ఆ ల్యాండ్ గవర్నమెంట్దేనట. చూడండి, మీరు హోప్ వదిలేసుకోకండి. అలాగే ఈ పేపర్స్ అన్నీ జాగ్రత్తగా ఉంచండి. ఏదో ఒక సొల్యూషన్ తప్పకుండా దొరుకుతుంది. సరేనా? ఇక నేను బయలుదేరతాను. నమస్తే. బుల్బుల్, లాయర్ గారిని పంపించిరా. ధైర్యంగా ఉండమ్మా, ఏమీ కాదు, సరేనా? నేను అసలు ఏం చేశాను? స్వయంగా వాళ్ళిద్దరిని. దీన్నే అంటారు ఎవరు తీసిన గొంతులో వాళ్లే పట్టవని. ఏ పోజులో నేను అభితో ఉండాలనుకున్నానో ఆ పోజులో ఆ కళ్ళు చూడు. తను అక్కే నీతో ఏదో మాట్లాడాలనుకుంది, అందుకే తను నీకోసం ఇక్కడికొచ్చింది. ఈవిడేం మాట్లాడుతుంది? నేను కాలు అడ్డం పెట్టి ప్రజ్ఞని పడేసింది ఈవిడ చూడలేదు కదా. విషయం అంత పెద్దదేమీ కాదు, కానీ నీకు సారీ చెప్పాలి. అలాగే థ్యాంక్ యూ కూడా చెప్పాలి. సారీ? థ్యాంక్ యూ ఎందుకు? అదేంటంటే ప్రొడ్యూసర్ గారు నేను చెప్పడం వల్లే ప్రజ్ఞని అభితో పాటు స్టేజ్ మీద నడవటానికి ఒప్పుకున్నారు. అందుకే నేను సారీ చెప్తున్నాను. నేను నీ పనికి అడ్డుపడినందుకు గాను, పైగా నీ స్థానాన్ని నేను ప్రజ్ఞకిప్పించినందుకు. నేను తన్ని నీలాగా మోడల్ని చేయాలనుకోవడం లేదు. నేను అభికిది తెలియచేయాలనుకుంటున్నాను. తనకు తన భార్య ఏ మోడల్కి ఏమాత్రం తీసిపోదని. ఇక నేను థ్యాంక్ యూ ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే ఇదంతా నీ వల్లే జరిగింది. ఒకవేళ నువ్వు నీ స్థానాన్ని వదులుకోనట్లయితే అప్పుడు ప్రజ్ఞ అభితో పాటు నడిచే అవకాశం ఉండేది కాదు కదా. ఈరోజు నేను వాళ్ళని చూసినట్టుగా అలా ఎప్పటికీ చూడగలిగేదాన్ని కాదేమో. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. తను నువ్వీరోజు చేసిన దానికి బదులుగా నేను కూడా నీకొకటివ్వాలనుకుంటున్నాను. రేపు మా ఇంట్లో పార్టీ ఉంది. నిజానికి మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ముందుగా ఆలియానే నిన్ను పిలుస్తుంది. ఈరోజు తనకన్నా ముందు నేను పిలుస్తున్నాను. రేపు 7 గంటల తర్వాత తప్పకుండా నువ్వు రావాలి. రేపు అన్నిటికంటే స్పెషల్ దసరా కదా. పైగా అభికి ప్రజ్ఞకి ఇది మొదటి పండుగ. అలాగే మాతో ముడిపడి ఉన్న కుటుంబాలు మొత్తం తప్పకుండా ఈ ఫంక్షన్కి రావాలని కోరుకుంటున్నాను. అభి ప్రజ్ఞలకి ఎంతెక్కువ ఆశీర్వాదాలు దొరుకుతాయో నేనంత సంతోషంగా ఉంటాను. చెప్పు, నువ్వు వస్తావు కదా? ఎప్పుడు చూసినా ఇలా జరుగుతుందేంటి? నేను తనకి చెడు చేయడానికి వెళ్తుంటే అది తనకి మంచిగా మారిపోతుంది. ఈ రోజైతే తను నా స్థానాన్ని. హలో మిస్ తను. ఇప్పుడేం చేయడానికి వచ్చారు మీరు? లేదు, నేనేమి చేయడానికి రాలేదు. నేను మీకు ఎంతో రుణపడి ఉన్నాను కదా, థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. థ్యాంక్ యూ. ఎందుకు? మీరు ఇందాక స్టేజ్ మీద చేసింది నేను చూశాను. అభి వైఫ్ నడుస్తుంటే కాలు అడ్డం పెట్టి పడేసే ప్రయత్నం చేశారు. ఆ టైంలో నాకు చాలా కోపం వచ్చింది. కానీ నువ్వు ఏదైతే చేశావో దాని గురించి నేను అస్సలు ఊహించలేదు. తన వైఫ్ పడిపోబోవడం, అభి తనను పట్టుకోవడం, నేను వాళ్ళిద్దరు ఫోటో కూడా తీయించాను. ఆ తర్వాత పబ్లిక్ మొత్తం చప్పట్లు కొట్టడం, దీనితో నా ప్రోడక్ట్ సూపర్ హిట్ అయిపోయినట్టే. ఇదంతా ఎవరి వల్ల జరిగింది? నీ వల్లే జరిగింది. వాట్ ఏ పోజ్! నాకు నర్గీస్ ఇంకా రాజ్ కపూర్ గారు గుర్తుకొచ్చారు. యునో ఆర్కే పోజ్. ఇప్పుడు నేను ఆ పోజ్ని పోస్టర్గా మారుస్తాను. ప్రతి ఈవెంట్లోనూ ఆ పోస్టర్ ఉంటుంది. అలాగే రోడ్డు మీద
పెద్ద పెద్ద హోర్డింగులుంటాయి. వావ్! సార్, ఏవైతే ఫొటోస్ మనం తీసామో వాటిల్లో కొన్నిటిని ప్రింట్ చేసి తీసుకొచ్చాను. మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. తర్వాత నేను దాన్ని పోస్టర్ చేయడానికి పంపించేస్తాను. వావ్, ఇది చాలా బాగుంది. ఓకే సార్. ఇదిగో తను, నువ్వు ఈ పోజును చూసావా? ఎక్స్క్యూజ్ మీ. లేదు, నేను ఈ జంటని సూపర్ హిట్ కానివ్వను. నేను ఈ జంటని ఇలా చూడలేను. నువ్వు కేవలం ఫోటోలోనే ఉంటావు ప్రజ్ఞ. నేను నిన్న అభి లైఫ్లో ఉండనివ్వలేను. ఒకవేళ అలా ఉన్నావంటే అప్పుడు నేను నిన్ను అత్తయ్య, అన్ని ఫైల్స్ చూసేశాను. స్టాంప్ డ్యూటీ కాగితం ఎక్కడ పోయిందో అర్థం కావడం లేదు. నేనైతే వీటిలోనే పెట్టాను. నేను చెప్పాను కదా నీకు, అన్ని కాగితాలు ఒకే చోట పెట్టమని. ఎందుకు పెట్టలేదు నువ్వు అసలు? అక్క, నేను ఆ పేపర్స్ అన్ని ఒకే ఫైల్లో పెడుతున్నాను, ఇంకెక్కడా పెట్టట్లేదు. నువ్వెక్కడైనా చూసావా? పెద్దమ్మ, నేను ఈ పేపర్స్ ని ఎప్పుడు కూడా ముట్టుకోను. ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఒక్కరు కూడా ఆ పేపర్ని చూడలేదు. ఇదిగో, అభి వాళ్ళ నాన్నమ్మ ఫోన్ చేస్తున్నారు. హలో, నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. ముందు మీరు చెప్పండి, ఎలా ఉన్నారు? ఇక్కడ కూడా అందరం బాగున్నామండి. నేను మీకెందుకు ఫోన్ చేశాను అంటే, నేను మా ఇంట్లో దసరాకి పూజ ఏర్పాటు చేశాను. అభి ప్రజ్ఞల కోసం. వాళ్ళిద్దరికీ ఇది మొదటి పండగ. తర్వాత ఒక చిన్న పార్టీ కూడా ఏర్పాటు చేశాం. మీరందరూ తప్పకుండా రావాలి. అలాగేనండి, తప్పకుండా వస్తాం. పిల్లలకే మొదటి పండుగ కదా. అభి ఇంకా ప్రజ్ఞ బానే ఉన్నారు కదా? అందరూ బావున్నారమ్మా. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ముందు కంటే మీరిప్పుడు బానే ఉన్నారు కదా? అవునండి, ఇంతకు ముందు కంటే పర్వాలేదు. ఇక అభి ప్రజ్ఞను చూశానంటే నా ఆరోగ్యం ఇంకా బాగైపోతుంది. అది నిజమే. సరే, ఇక నేనుంటాను. ఇంకా నేను చాలా మందికి ఫోన్ చేయాలి. మీరు తప్పకుండా రావాలి. అలాగేనండి, నమస్కారం అండి. అలాగే అలాగే. అదే వాళ్ళ ఇంట్లో పూజ చేస్తున్నారట. మనందర్నీ రమ్మని పిలిచారు. తర్వాత పార్టీ కూడా ఉందట. పిలిచారు కాబట్టి వెళ్ళాలి కదా సరళ. పైగా వాళ్ళ కోసం గిఫ్ట్ కూడా తీసుకువెళ్ళాలి. నానమ్మ, నేను అక్కడికి రావడం లేదు. ఏ, నువ్వెందుకు రావు? అదేంటత్తయ్య, తనక్కడికి రావాల్సిన అవసరం ఏముంది చెప్పండి? అది కాకుండా మనందరం ఇంట్లో లేకుండా వెళ్ళిపోయామంటే తనొక్కతే ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఏం చేయాలనిపిస్తే అదే చేస్తుంది. ఒకవేళ ఇలా కూడా చేయొచ్చు కదా. ఎవరిని కలవాలనిపిస్తే వాళ్ళని కలుస్తుంది, లేదా వాళ్ళనే ఇంటికి రమ్మని పిలుస్తుంది. నాకు ప్రవీణ్కి మధ్య ఏదో ఉందని నీకింకా అనిపిస్తుంది కదా. నేను తన్ని కలవడానికి అవకాశం వెతుకుతున్నానని నీకు అనిపిస్తుంది కదమ్మా. నువ్వు పొరపాటు పడుతున్నావు. ఈ విషయం ప్రూవ్ చేయడానికి నేను నీతో పాటు వస్తాను. కానీ అక్కడ ఏం జరిగినా సరే దానికి కేవలం నువ్వే బాధ్యురాలు అవుతావు. తర్వాత నువ్వు నన్ను అనొద్దు, ఆలియాకి నన్ను చూసి కోపం వచ్చిందని, బావగారు నన్ను చూసి అక్క మీద కోపడ్డారని. నేను అక్కడికి అక్క కోసం రానని చెప్పాను. నా కారణంగా వాళ్ళిద్దరు లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదని నేను అనుకుంటున్నాను. కానీ నేను మీతో రావాలని మీరు కోరుకుంటున్నారంటే అది మీ ఇష్టం. అక్క, ఈ రోజు దసరా పార్టీ చూస్తుంటే నాకు మన ఊళ్ళో జరిగే పార్టీ చాలా గుర్తొస్తుంది కదా. అలా చూడు. అరే వా! అక్క అక్క అక్క, త్వరగా రా అక్క. ఏంటి, ఏమైంది? నువ్వు ముందు రా, చెప్తాను. రండి. ఎంత అందంగా ఉంది ఇది. చూడండి చూడండి. ఓరి నాయనో,
చూడక్క ఎంత బాగుందో కదా ఈ ముగ్గు. ఎందు ఏంటక్క? నాకు అసలు తెలియనే లేదు నువ్వింత బాగా ముగ్గులు వేయగలవని. అయ్యో నేను కాదక్క, నాకైతే సరిగ్గా జడ కూడా వేసుకోవడం రాదు. నేనిది ఎలా వేస్తాను? అవునవును, అది నిజమే. అయితే మరి ఈ ముగ్గుని మా ప్రియమైన అక్కయ్య వేసుంటుంది. నాకైతే పెన్సిల్ పట్టుకొని కాగితం మీద పిచ్చి గీతలు కూడా గీయడం రాదు. నేను ఈ ముగ్గుని ఎలా వేయగలను చెప్పు? నిజంగా రాదా? రాదు. ఇదిగో బంటి బబ్లీ, ఒకసారి ఇలా రండి పిల్లలు. మీరు చెప్పగలరా ఈ ముగ్గుని ఎవరు వేశారని? నేను మీకెందుకు చెప్పాలి ఈ ముగ్గు ప్రజ్ఞ పిన్ని వేసిందని? అలాగా? ప్రజ్ఞ నిజంగా చాలా మంచి పని చేసింది. పండగని ఇంతకంటే ఎవరైనా ఎలా మొదలు పెట్టగలరు? నిజంగా అక్కయ్య, సర్వగుణ సంపన్నురాలు కదా మన ప్రజ్ఞ. ఈ ఇంట్లో ఈ రోజు వరకు ఏదైతే జరగలేదో అది ఈ రోజు జరుగుతోంది. మీరు చూస్తూ ఉండండి. ఇక మీదటి ఇంట్లో అంతా మంచి జరుగుతుంది. నానమ్మ, నేను ఆలియా కోసం ఒక అబ్బాయిని వెతికాను. ఆలియా కోసం ఒక మంచి అబ్బాయి దొరికాడు. ప్రవీణ్ కంటే మంచి అబ్బాయి ఆలియాకి ఇంకెక్కడ దొరకడు. మీరిక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నారు? మీరు ఇదెప్పటి నుంచి మొదలు పెట్టారు? నీ మొహం ఎప్పుడు చూసానో అప్పటి నుంచి.